ఇప్పుడు కాదు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరెవరైతే 2023 డిసెంబర్ టైంకి లోన్ పెండింగ్ ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది, అందరికీ కూడా వస్తుంది. ఎవరికన్నా ఏమైనా టెక్నికల్ రీజన్స్ వల్ల ఏమైనా రాలేదంటే కూడా అందరి దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకోమని చెప్తున్నారు. లీగల్స్ అప్లికేషన్ తీసుకొని వాళ్ళందరినీ కూడా మేము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా, వేరే బ్యాంకులు అన్నీ ఏమో డబ్బులు వచ్చినాయి. నేను అదే చెప్తున్నాను. చెప్పమాట కూడా నిజంగా ఎలిజిబుల్ పర్సన్స్ ఉంది, మీకు అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర డేటా లేకపోయినా, లేకపోతే మళ్ళీ ఇండియన్ బ్యాంక్ వాళ్ళ దగ్గర డేటా లేకపోయినా కానీ మీరు లోన్ తీసుకున్నారు, అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంది, మీరు అందరు రైతులు, మీకు పట్టేదారు పాస్బుక్ అకౌంట్ కూడా ఉంది. సో ఈవెన్ రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ప్రభుత్వం ఇస్తుంది. సో మీరు ఒకవేళ అక్కడ అందులో రాలేదంటే కూడా స్పెషల్ కేసు కింద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో వెరిఫై చేయించి పంపిస్తాం. 30 రోజులలో సమస్య పరిష్కారం చేయాలని కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. మీరు ఎలిజిబుల్ వాళ్ళైతే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంపల్సరీ వస్తుంది బాబు. నేను చెప్పేది ఇదండి, ఇప్పుడు ఓన్లీ ఇండియన్ బ్యాంక్ ఒకటే ప్రాబ్లం. సో ఇండియన్ బ్యాంక్ ప్రాబ్లం ఉంటుంది, మీరేం చేస్తారు? మీ మిస్టేక్ కాదు కదా, ఆ బ్యాంక్ వాళ్ళది ఏదైనా మిస్టేక్ ఉంటే, లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైనా మిస్టేక్ ఉంటే దానికి మిమ్మల్ని ఎందుకు బాధిస్తాం? అట్లా ఉండదు కదండి. ఒక్క నిమిషం వినండి. మీ డిపార్ట్మెంట్ ఏది? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. మీరు పోయి బ్యాంక్ వాళ్ళని అడగొద్దు, వాళ్ళకి ఏం తెలుసు? ప్రభుత్వం డబ్బులు వేస్తే ఇస్తారు, వేయకపోతే ఇయ్యరు. వాళ్ళకి ఏం తెలుసు? మీరు బ్రాంచ్ వాళ్ళు ఇవ్వడం ఉండదండి. సిబిఎస్ అంటారు, టోటల్గా కూడా మొత్తం ఆన్లైన్లో వెళ్ళిపోయేది ఉంటుంది. సో వాళ్ళ బ్రాంచ్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, వాళ్ళ బ్యాంకులో ఏమైనా ప్రాబ్లం ఉంది, స్టేట్ లెవెల్లో మాట్లాడి మేము రెక్టిఫై చేస్తాం. సో ఆయన ఇవ్వడం ఆయన ఇవ్వకపోవడం ఆయనకి ఏమి ఉండదు, అట్లాంటిది ఏమి ఉండదు. సో అంతా ఆన్లైన్లో అయ్యేది. సో మీరు ఎందుకు రాలేదు అనేది కూడా మేము వెరిఫై చేస్తాం. ఇండియన్ బ్యాంక్ కూడా వెరిఫై చేస్తారు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు టైం పడుతుంది. అక్కడ ఇండియన్ బ్యాంక్ కూడా వెరిఫై చేస్తారు. సంథింగ్ ఏదో ఆధార్లో ఇండియన్ బ్యాంక్ వాళ్ళకి ప్రాబ్లం ఉందంటున్నారు. సో వాళ్ళని రెక్టిఫై చేస్తున్నారు, ఆల్రెడీ రెక్టిఫై చేస్తున్నారు. అది మీరు అప్లికేషన్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు స్టేట్ లెవెల్లో మొత్తం అంటే మన జిల్లాలో ఏపీజీవి 16,275 అకౌంట్లకు 885 ఇక్కడ జస్ట్ ఇండియన్ బ్యాంక్ డేటా తప్పు ఉంది కొంచెం అట్లా. అది కొద్దిగా మిస్టేక్ ఉండొచ్చు. నేను చెప్పినాను కదా, 30 రోజులలో మీ సమస్య పరిష్కారం అవుతుంది. మనకి ప్రభుత్వం ఇచ్చిన ఇది ఏంటంటే పబ్లిక్ దగ్గర నుంచి లీవెన్స్ తీసుకోండి అని చెప్పినారు. లీవెన్స్ తీసుకొని మాకు ఇచ్చిన డెడ్ లైన్ 30 రోజులలో బార్డర్లు అయిపోవడం ఉండదు. ఇంకా ఎంతమంది అయితే నాకు తెలుస్తుందా మీకు తెలుస్తుందా ఏంటి ఇష్యూ అనేసి మీరు చెప్పండి, లేకపోతే మొత్తం ఎట్లా చేయాలి? ఇష్యూ ఏంటంటే వీళ్ళకి ఎవరికైతే రాలేదో వీళ్ళని వదిలేసేసి వేరే వాళ్ళకి వచ్చుకుంటే మొత్తం ఇది అయిపోయింది అన్నట్టు లేదు. దానికి ప్రొసీజర్ ఏముందంటే మీరు జీవో రిలీజ్ చేసింది ప్రభుత్వము, ఆ జియో కూడా ఒకసారి చదవండి. దాంట్లో క్లియర్గా ఏం రాసిందంటే ఎవరికైనా ఎలిజిబుల్ ఉండి మేము లోన్ తీసుకున్నాం మాదంతా కరెక్ట్గానే ఉంది అయినా కానీ మాకు రాలేదు అనేసి ఉండేది ఇట్లా అప్లికేషన్ రాసి గ్రీవెన్స్ అంటుంది. దీనికి సంబంధిత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి బాధ్యత ఏంటంటే 30 రోజులలో ఆ గ్రీవెన్స్ని రిడ్రెస్ చేసి మీకు రిటర్న్గా రాసి ఇవ్వాలా. మీరు ఎలిజిబుల్ అనుకోండి, మీకు రాదు అని రాసి మీకు అవుతుందా? వాళ్ళకి అవుతుందా? మీరు ఎలిజిబుల్ ఉన్నాక మీకు రాదు అని రాసి మీకు అవుతుందా? మీరు చేయని తప్పుకి ఎవరో ఇండియన్ బ్యాంక్లోనో లేకపోతే ఇక ఆధార్ డేటాలలో ఏదైనా మిస్టేక్ ఉంటే దానికి మిమ్మల్ని ఎందుకు బాధ్యత చేస్తాం? సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పోయినసారి డిఫరెంట్ ఉంది. పోయినసారి అందరికి రాలేదు, ఓన్లీ కొద్దిగా 1,40,000 ఇంతవరకు వచ్చింది. తర్వాత ఏమైంది, ఎలక్షన్ చెప్పింది విన్న తర్వాత మీరు ఒకసారి మాట్లాడండి. లాస్ట్ టైం ఏంటంటే ఎలక్షన్ కోడ్ రాగానే బంద్ చేసినారు.
ఎలక్షన్ కోడ్ రాగానే బంద్ చేసేస్తారు. బంద్ చేసినాక ఆ స్కీమ్ మొత్తమే బంద్ అయిపోయింది. ఆ స్కీమ్ మొత్తమే బంద్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ ఏం లేదు కదా, ఒకటే ప్రభుత్వం ఉంది కదా. సో దానికి కూడా ఇప్పుడు మంచిగా 30 రోజులు టైం పెట్టినారు. 30 రోజులు టైం అంటేనే అర్థం ఏంటి, మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే పోతాం, ఇది అయిపోయింది అన్నట్టు కాదు. సార్ ప్రైవేట్ బ్యాంకులు వస్తాయి, కెనరా బ్యాంకులు వస్తాయి, ఐఓబి ఇండియన్ బ్యాంక్ ఒకటే సార్ ప్రాబ్లం వచ్చింది సార్ మాకు. మా విలేజ్కి అడాప్టివ్ విలేజ్ సార్, ఆ విలేజ్ ఆ ప్రాబ్లం వేరే ఏమని మీ దగ్గరకు వచ్చింది సార్, వేరే ఏం లేదు సార్. ఎడ్యుకేటెడ్ ఉన్నారు, నాన్ ఎడ్యుకేటెడ్. నేను ఏం చెప్తున్నాను, ఎంతమంది అయితే ఉన్నారు కూడా మీరు అందరూ కూడా ఇండియన్ బ్యాంక్కి పోకండి, ప్రాబ్లం ఉన్నదని ఇండియన్ బ్యాంక్ చెప్తున్నారు. ఇండియన్ బ్యాంక్లో ఏదో ఇష్యూ ఉంది, స్టేట్ వైడ్ ఇష్యూ, మన దగ్గర కాదు. సో మీరు సమస్య పరిష్కారం కావాలి. మీరు ఎంతమంది అయితే ఉన్నారో అందరు కూడా చెప్పి అప్లికేషన్ రాసి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఇవ్వండి. మేము ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ 2-3 రోజులలోనే వెరిఫై చేపిస్తాము. వెరిఫై చేపించి మీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే కూడా పెట్టండి. లేదంటే ఇండియన్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా మేము సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తెచ్చుకుంటాం. 12th డిసెంబర్ కల్లా ఎంతమందికి లోన్ అవుట్స్టాండింగ్ ఉంది అనేసి ఇవన్నీ కూడా మేము ప్రత్యేకంగా రాసి రెక్టిఫై చేయమని పంపిస్తాం. మనకున్న డెడ్ లైన్ 30 days లోపల రిజాల్వ్ చేయాలని ఉంది. సో 30 days లోపల 30 days మ్యాక్సిమం పీరియడ్, బట్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా రిజాల్వ్ చేపిస్తాం. మీకు ఇవ్వకుండా మీకు అయిపోయింది ఇంకా రాదు అన్నట్టు లేదు. అది లేదు, నేను చెప్తున్నాను కదా, మీరు ఎలిజిబుల్ అయితే లేదు అనడానికి లేదు. వేలమడుగు రుణమాఫీ గురించి మాట్లాడేది ఏంటంటే ఇండియన్ బ్యాంక్ మేనేజర్ గారిని కలవడం జరిగింది. సార్ ఏమంటుండంటే మేము పంపించినాము డాటా, కానీ మాకైతే డాటా రాలేదు. వేలమడుగు విలేజ్ ఒక్క లోన్ కూడా మాఫీ అని ఏది అందులో కూడా చూపిస్తలేదు, లాగిన్లో కూడా చూపిస్తలేదు. మా బాధ అది. పోయినసారి కూడా మాఫీ కాలేదు, ఇప్పుడు కూడా మాఫీ కాలేదు. పోతే కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినాము. కలెక్టర్ ఏమంటుందంటే ఒక 1 month టైం తీసుకొని మీకు న్యాయం చేస్తామని చెప్తారు. బ్యాంక్ మేనేజర్ ఏమంటున్నారు? బ్యాంక్ మేనేజర్ అంటే పంపించామని అంటున్నారు, తర్వాత వస్తానని చెప్తున్నారు. అని చెప్పింది ఒక 1 రోజులు టైం పడుతుంది. బ్యాంక్ టెక్నికల్ ఇష్యూ ఏమన్నా? టెక్నికల్ ఇష్యూ అంటే మొత్తం ఇండియన్ బ్యాంక్ టోటల్ ఆల్ ఓవర్ ఇండియన్ బ్యాంక్ తెలంగాణ టోటల్ 200 బ్యాంకులు ఉంటాయి. 200 బ్యాంకులు ఇష్యూ ఉందని చెప్తున్నారు. మా ఈ ఒక్క బ్యాంకు కాదు, 200 బ్యాంకులు ఇష్యూ ఉంది. 2 కోట్లు వచ్చినాయి, ఆగిపోయింది అమౌంట్. ఏ ఒక్క రైతుకు కూడా పడతలేదు. కలెక్టర్ గారు ఏం చెప్పింది మరి? కలెక్టర్ గారు ఏం చేసి దాన్ని పరిష్కరిస్తామంటుండే. ఎక్కడికో మీరు ఆందోళన పడకూరు, రైతులు ఖచ్చితంగా మీకు అమౌంట్ రాసిమంటుండే. మీ ఆధార్ కార్డులు, మీ లోన్ అమౌంట్ అన్ని ఏఓని పంపిస్తాడు ఊర్లకు, అందరికీ అప్పచెప్తామని చెప్పి. నా పేరు చెప్పు. అయితే కేసీఆర్ రుణమాఫీ చేసినప్పుడు మాకు రుణమాఫీ రాలేదు. అయితే బ్యాంక్ మేనేజర్ అడిగిన మాకు కూడా 10 days టైం పెట్టిండు. 10 days టైం పెడితే కూడా అప్పుడు కూడా రాలేదు రుణమాఫీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిండు, ఇప్పుడు కూడా రుణమాఫీ రాలేదు. బ్యాంకు పోయి అడిగినాము. బ్యాంకు పోయి అడిగితే ఏమంటుండంటే మేనేజరు మాకు లాగిన్ రాలేదు, మీకు రుణమాఫీ రాలేదు ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు కూడా మాకు వస్తుందా రాదో కూడా తెలియదు అని అన్నాడు. డైరెక్ట్ వచ్చి కలెక్టర్ గారిని కలిసినాము. కలెక్టర్ గారు ఏమంటున్నారంటే 1 రోజులల్లా మేము మీ సమస్యలు పరిష్కరిస్తాము, దయచేసి మీరైతే ఇప్పుడు అగ్రికల్చర్ సార్లను పంపిస్తాము, మీ ఆధార్ కార్డులు, మీ బ్యాంక్ బుక్కులు అన్నీ జిరాక్స్ తీసి సార్కి ఇవ్వమని చెప్పిండు. సరే ఇస్తామని చెప్పినాము. 1 రోజులలో పరిష్కారం చేస్తా అంటుండు. హామీ ఇచ్చిండు. ఎంతమంది ఉంటారు మొత్తం? మీరు మా యాలమడలో 100 ఉంటాయి, 100 పైచీలకు ఉంటాయి. ఎవరికి రుణమాఫీ కాదు? వేరే బ్యాంకులో వేరే బ్యాంకులు ఇండియన్ బ్యాంక్ ఒకటే కాలేదు, ఇండియన్ బ్యాంక్ ఒకటే ప్రాబ్లం. ఇది రెండోసారి సార్, వాళ్ళ ఫస్ట్ సారి రాలేదు, ఇప్పుడు ఇది కూడా రాలేదు.